నిత్యదానము నోము కథ. ఈ కథ స్త్రీల వ్రత కథలు అనే ఈ పుస్తకంలో ప్రచురితమైనది. ఒక రాజు అజీర్ణ వ్యాధితో బాధపడుచుండెను. ఎన్ని మందులు తినినను అతనికి ఆరోగ్యము చేకూరలేదు. అట్లుండగా ఒకానొక బ్రాహ్మణుడు ఆ పట్టణమునకు వచ్చి, పెట్టిన వారికి పుట్టినదే సాక్షి అని గట్టిగా పాడుచుండెను. కోట బురుజు మీదున్న రాజు ఆ బ్రాహ్మణుని మాటలు విని అతడిని దివాణములోకి రప్పించి అట్లెందుకనెనో చెప్పమనెను. అంతటా బ్రాహ్మణుడు, రాజా, ఆ మాటకు నీవే నిదర్శనము. పూర్వజన్మలో నీవు ధనమును కూడబెట్టి నీవు తినక ఇతరులకు పెట్టక పిసినిగొట్టువై ఉంటివి. ఆ పాపఫలమే ఇప్పుడు నీకు అజీర్ణ వ్యాధిగా వచ్చినది. ఆ వ్యాధి పోవుటకు నీవు నిత్యము దానము చేయుము అని చెప్పెను. అప్పటి నుంచి రాజు 1 ఏడాది పాటు నిత్యదానము చేసి పిమ్మట ఉద్యాపనము చేసుకొని సుఖముగా ఉండెను. ఉద్యాపనము: ప్రతిదినము ఒక బ్రాహ్మణునకు దోసెడు ధాన్యము, 1 కూరయు దానము ఇవ్వవలెను. ఆ విధముగా 1 ఏడాది పాటు చేసిన పిమ్మట ఎద్దు తొక్కని ధాన్యము 8 కుంచములు తెచ్చి గంపలో పోసి దానికి కొత్త బట్టను చుట్టి దానిలో ఆకుకూరలు, దుంపకూరలు, కాయగూరలు ఉంచి దక్షిణ తాంబూలముతో ఆ బ్రాహ్మణునకు దానం ఇవ్వవలెను. నిత్యదానము నోము కథ 2వది. పాట: నిత్యదానము చేయు నెలతకత్యంత సౌఖ్యంబులమరును సత్యంబుగాను నిత్య కళ్యాణమై నెగుడు నొప్పించును సత్యమార్గంబపుడు సాధ్యమగు నిలను అని అనుకొని అక్షంతలు వేసుకొని ప్రతిదినము చారెడు బియ్యమును 1 కూరను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. అట్లొక సంవత్సరము చేసిన తరువాత ఉద్యాపన చేసుకొనవలెను. ఉద్యాపనము: ఎద్దు తొకని ధాన్యము 8 కుంచములు 1 గంపలో పోసి కొత్త బట్ట చుట్టి కాయగూరలు, దుంపకూరలు, ఆకుకూరలు దానిలో పెట్టి శక్తి కొలది దక్షిణతో 1 బ్రాహ్మణునకు దానము చేయవలెను. శక్తి తగ్గినను ఫలము తగ్గదు. మరికొన్ని వ్రత కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.